నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరాల వృద్ధాశ్రమంలో అనగాం చేయడం గాను శ్రీ అజ్ఞాతదాత గారు, శ్రీమతి అజ్ఞాతదాత గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహాశ లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి నెలవారీ దాతగా సాయిబాబా ఆశీస్సులతో శ్రీ అజ్ఞాతదాత గారిచే, శ్రీమతి అజ్ఞాతదాత గారిచే అనగాం చేయడం జరుగుతుంది. అలాగే అజ్ఞాతదాత గారికి, శ్రీమతి అజ్ఞాతదాత గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ ప్రతి నెల ఒక పూట అన్నదానం చేస్తూ ఇక్కడ ఉన్న 65 మంది కడుపుని అన్నం పెడుతున్నందుకు అజ్ఞాతదాత గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ వారి కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ వారికి అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధనాలు తెలుపుకుంటూ అలాగే శ్రీ అజ్ఞాతదాత గారికి, శ్రీమతి అజ్ఞాతదాత గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘ ఆయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడికి ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరిగిన ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసని దేవుని వేడుతూ దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే శ్రీ అజ్ఞాతదాత గారు మీకు ఆరోగ్యం ఎల్లప్పుడూ బాగుండాలని కోరుకుంటూ మీరు అందరికీ ఎంతోమందికి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరందరి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండి మీరు ఎంతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఉన్నతమైన శిఖరాలు ఉండి ఇక్కడున్న ఎంతోమంది అనాథలకు మీరు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, అలాగే షిరిడి సాయిబాబా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులు అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అజ్ఞాతదాత గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ నమస్కారం తెలుపుతూ అలాగే శ్రీమతి అజ్ఞాతదాత గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవుని మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్ మరియు విశల్మ గారికి పాదావందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన వందల మంది వేల మందితో చేపిస్తున్న పెంటేశ్వర్ మరియు విశల్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యంతో వద్దని కోరుకుంటూ అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ అజ్ఞాతదాత గారు, శ్రీమతి అజ్ఞాతదాత గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ జిలేబీ, ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే బెండకాయ టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. మంచిదా